ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రాథోడ్, నువ్వు చెప్తుంది నిజమా? వెళ్ళండి, అంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. మనోహరి గారు ఒక చోటున్నానని చెప్పి ఇంకొక చోటుందా? అవును మిస్ అమ్మ, నేను లోపలికి వెళ్ళి మనోహరమ్మ గారు ఎవరిని కలవడానికి వెళ్ళారో చూసే లోపే సార్ నాకు ఫోన్ చేశారు. ఇంకేం చేయాలో తెలియక బయటకు వచ్చేశాను. అవును, ఇంతకీ మీరు మనోహరి గారిని ఎక్కడ చూశారు? నానకరామగూడ సర్కిల్ నుంచి లెఫ్ట్కి పోతే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి లైన్లో సెకండ్ లెఫ్ట్లో ఒక పాతబడిన బిల్డింగ్ ఉంది, అక్కడ చూశాం. అయ్యో, అది గౌరవ్ ఉన్న ప్లేసు. నేను గుప్తా గారు ఒకసారి అక్కడికి వెళ్ళాం. అంటే మను కలవడానికి వెళ్ళింది గౌరనా? అసలు గౌరవ్తో మనుకేం పని? ఖచ్చితంగా మను పౌర్ణమి రోజు ఏదో చేస్తుంది. ఏదో ప్లాన్తోనే వచ్చింది. ఏం చేయబోతున్నావు మనోహరి? మళ్ళీ ఏం చేసి ఈ ఇంట్లో ప్రళయాన్ని సృష్టించాలని చూస్తున్నావు? ఏం చేయాలనుకున్నా ఈసారి మనోహరిని ఆపాలి రాథోడ్. ముందు మనోహరి ప్లాన్ ఏంటో కనిపెట్టాలి. ఏంటి మిస్ అమ్మ, ఇంకా కనిపెట్టాలి అడ్డుకోవాలి అంటున్నావు? సారికి మనోహరమ్మ గారి నిజస్వరూపం గురించి తెలియదు. మీకు నిజం తెలుసు కదా. ఆధారాల కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే మనోహరమ్మ గారిని తరిమి కొట్టండి. లేదు రాథోడ్, మనోహరి ఇలా చిన్న తప్పులకు శిక్ష అనుభవించకూడదు. అక్కని చంపింది తనే అని నిరూపించి శిక్ష పడేలా చెయ్యాలి. ఆయనకి నిజం నిరూపించాలి. అప్పుడే మనోహరికి శిక్ష పడాలి. ఏ కళ కోసమైతే ఇదంతా చేసిందో ఆ కళ మనోహరి కళ్ళ ముందే చెదిరిపోవాలి. ఆ బాధ కూడా మనోహరి పడాలి. పడుతుంది. పడేలా చేస్తాను. ఆ మనోహరమ్మ ఏటెళ్తుందో ఏం చేస్తుందో ఏంటో. అయినా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి ఆవిడని ముందు ఈ ఇంట్లోంచి బయటికి పంపించేస్తే చాలు. దాన్ని ఇంట్లోకి, మీ అందరి జీవితాల్లోకి తీసుకొచ్చింది నేనే. దాన్ని మీ జీవితాల్లోంచి పంపించేస్తాను. తులసివనంలో పిచ్చి మొక్కలా మనం ఈ కుటుంబం మధ్యలో ఉండకూడదు. ఉండనివ్వను కూడా. ఈ పౌర్ణమి రోజు మనోహరి అన్ని లెక్కలు సరిచేస్తాను. పౌర్ణమి రోజు చూసుకుందాం. మనం చూసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.